నమస్తే. కల్వకుంట్ల కుటుంబంలో మరో డ్రామాకి తెరలేపుతా ఉన్నది కల్వకుంట్ల కవిత. ఒక వారం 10 రోజుల కాడ నుంచి మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఆమె డ్రామాలు మామూలు డ్రామాలు కావు, కొత్త వేషం వేసుకొని మళ్ళీ వచ్చేటువంటి కార్యక్రమం. ఇన్ని రోజులేమో మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, సారాదందాలో ఇరుక్కుపోయింది, లిక్కర్ రానిగా ముద్ర పడిపోయింది. సో ఎక్కడ ఏం చేయాలో ఆమెకు అర్థం కాక కొత్త రాగాన్ని ఎత్తుకొని మేము బీసీల పక్షాన ఉంటామని చెప్పి ఓ మూరేడంత కట్టె పట్టుకొని దానికి ఒక అట్ట పట్టుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి ఇలా పోయి ఆమె ధర్నా చౌకలో కూకున్నది. ఇవాళేమో ధర్నా చౌకలో కూకున్నది. ఆ జైలుకు పోయేటువంటి లిక్కర్ కేసులో ఇక జైలుకు పోతావు అని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మహిళా రిజర్వేషన్లని ఆమె ఢిల్లీలో కూకున్నది. ఇప్పుడు మళ్ళీ వచ్చి బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి మళ్ళీ ధర్నా చౌకలో కూకున్నది. మీ డ్రామాలు అన్నీ ఎరికే. మీ కల్వకుంట్ల వారి డ్రామాలు మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు వస్తూ ఉన్నాయి, సంక్రాంతి పండుగ వస్తూ ఉంది, చాలామంది వస్తూ ఉంటారు. ఏ పగటి వేషగాళ్ళు కావచ్చు, ఆ గంగిరెద్దుల వాళ్ళు, ఆ సోదరులు కావచ్చు, వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఎందుకంటే పండుగ రాగానే వాళ్ళందరూ కనబడుతూ ఉంటారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తూ ఉన్నది, ఇక వాళ్ళందరూ కనుమరుగైపోతూ ఉన్నారు. ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వేషాలు వేసుకొని వస్తూ ఉన్నారు. గతంలో చూడడం జరిగింది, కేసీఆర్ ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేషం వేసేది. ఆ ఫోటోలు దొరుకుతలేవు, కానీ అవి మళ్ళీ డిలీట్ చేపించినట్టున్నది. అయితే అవి అటువంటి వేషాలు వేసి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలన్నటువంటి ప్రయత్నం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆమె ఈరోజు మాట్లాడుతూ నవ్విపోదురుగాక నాకేం సిగ్గు అన్నటువంటి తీరుగా ఆమె మాట్లాడుతూ ఉన్నది. అంటారు కదా, గురిగింజ నలుపు దానికే తెలియదు. సో ఇప్పుడు కల్వకుంట్ల వారి కుటుంబం చేసినటువంటి దోపిడీలు కావచ్చు, బీసీలకు చేసినటువంటి అన్యాయం కావచ్చు, వాళ్ళు అయ్యే చేసినటువంటి ఒక దుర్మార్గం కావచ్చు, ఇలా కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం చేసి మిగతా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా ఆమె ఈ కట్టె పట్టుకొని బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలి, రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో 42% ఇవ్వాలి బీసీలకు. తల్లి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇస్తారు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా. వాళ్ళు చేసిందే అందుకు. మొన్నటి వరకు ఏదైతే సర్వే చేసిందో బీసీల లెక్కలు ఏదైతే తీసిందో దానికోసమే. అది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, నేను కొట్లాడితేనే వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా డ్రామాలు ఆడుతూ ఉన్నది. లాస్ట్లో ఒక మాట అంటా ఉన్నది ఆమె, ఇలా సావిత్రిబాయి గారి జయంతి అది ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని చెప్పేసి నిన్ననే ప్రకటన రావడం జరిగింది. సావిత్రిబాయి జయంతి ఉత్సవాలను సైతం కూడా నేను చేసినటువంటి పోరాటంతో వచ్చిందని చెప్పేసి ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నదంటే, ఈమె చేస్తారట ఒక్కరోజు రాత్రి లేదో మాట్లాడితే తెల్లారు లేవగానే ప్రభుత్వం దిగి వచ్చి దీన్ని అధికారికంగా జరుపుతామని చెప్పేసి అంటా ఉన్నదట. ఇవి మీ అయ్యే అనుకున్నాం, మీ అయ్యకు సంబంధించినటువంటి బ్రోకర్ మాటలే అనుకున్నాం, కానీ ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిందే కదా ఈ ఇత్తనం కూడా, కాబట్టి అట్నే మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళ బావ ఓ దిక్కు, అన్న ఓ దిక్కు, ఇటువంటి ముచ్చట్లు చెప్పుకుంటా తమాషాలు ఆడుకుంటా జనాలని ఒక రకమైనటువంటి దాన్ని తీసుకొని పోకుండా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం, జనాలని ఆ విధంగా బీసీలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నువ్వు ఇలా ఒక్కరోజు కట్టె పట్టుకొని వచ్చి ధర్నా చౌకలో కూకుంటే అది రాదమ్మా. మొన్న ఏదైతే మహిళలకు రిజర్వేషన్లు 33% అని చెప్పేసి ఏదైతే పార్లమెంటులో ఓ తీర్మానం అయిందో దానికి కూడా నేనే కారణం అని చెప్తా ఉన్నది ఆమె. ఎంత దోకేబాజీ ముచ్చట్లో ఒకసారి అర్థం చేసుకోరు. ఎంత అబద్ధాన్ని ఎంత అందంగా ముస్తాబు చేస్తుందంటే కల్వకుంట్ల కవిత ఒక్క మామూలు కాదు. ఎందుకంటే గతంలో బ్యూటీ పార్లర్ ఉన్నాయి కాబట్టి అబద్ధానికి కూడా ఆ లిప్స్టిక్ పౌడర్ గీడర్ అద్దిచ్చి అందంగా ప్రజల్లోకి వదులుతుంది అన్నట్టు. అది ఆ విధంగా ఇవి యొక్క డ్రామాలు కనబడతా ఉన్నాయి. అవి ఏం మాట్లాడింది అనేది కూడా ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ కట్టెపట్టుకున్నటువంటి ఫోటో కావాలి. దాని తర్వాత కూడా అక్కపక్క పెట్టి ఈ మహిళలందరూ కూడా కూర్చున్నారు. పాపం వాళ్ళకు తెలియదు ఈమె డ్రామాలు, ఈమె సంగతి, ఈమె వ్యవహారం అంతా కూడా. నేను ఒక ఫోటో చూపెడతా. దాంట్లో ఆ మహానుభావుడైనటువంటి ఎవరైతే జయశంకర్ సార్ ఉన్నారో ఆ జయశంకర్ సార్ పక్కన ఆ ఫోటోలో కేసీఆర్ ఫోటో కనబడతా ఉన్నది. నిజంగా కూడా ఆ సార్ యొక్క ఆత్మ ఘోషిస్తుంది కవితక్క. మీరు ఆ సార్కు చేసినటువంటి అన్యాయం కావచ్చు,
ఆయనకి ఎక్కడ పేరు వస్తుంది కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆయనను తప్పించి ఇలా పాఠ్య పుస్తకాలలో సైతం కూడా కేసీఆర్ పాఠాలు ఉండాలట. అంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడి ఇలా మళ్ళా అధికారం కోల్పోగానే ఇవాళ మళ్ళా బీసీలు గుర్తొచ్చిండ్రు, బీసీ నాయకులు గుర్తొచ్చిండ్రు. ఇగో ఇక్కడ కనబడతా ఉన్నటువంటి కేసీఆర్ ఇక్కడ ఈయనట ఈయన ఏది తెలంగాణ జాతిపిత అట. ఈయన నువ్వు ఫామ్ హౌస్లో తాగి పడుకునేటువంటి కేసీఆర్ ఇలా జాతిపిత అట తెలంగాణకి. తెలంగాణలో వాళ్ళు ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమాన్ని నడిపించి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళేమో పట్టించుకున్నటువంటి పాపం లేదు. ఇక అంబేద్కర్ గారి ఫోటో, వీళ్ళందరి ఫోటోలు కూడా పెట్టుకొని ఇలా కొత్త డ్రామాను ఆడుతూ ఉంది. అంబేద్కర్ గారు అంటే అందరికీ గౌరవం ఉంటుంది. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని సైతం కూడా ఆ దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మార్వాలని చెప్పినటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి, నీచమైనటువంటి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీ. దాన్ని ఇలా జనాలందరూ కూడా మర్చిపోలేదు. ఈ ఫోటో పెట్టుకొని మళ్ళా కొత్త వేషం వేసుకొని వచ్చి ఇలా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నది. ఇక ఆమె ఏమి మాట్లాడిందో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి కొంచెం ఓపిక తెచ్చుకొని వినండి. వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఆడబిడ్డలకు పండగ దినం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం. మరి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా 193 అట, అసలు యాక్చువల్ 194. అదే మర్చిపోయిందంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే నీకు వాళ్ళ గురించి మాట్లాడాల్సినటువంటి నైతిక హక్కైనా కనీసం ఉన్నదా? ఎప్పుడైనా కానీ ఈ 9.5-10 ఏళ్లలో ఎప్పుడైనా కానీ మీ అయ్యో నువ్వో మీ అన్నో ఎప్పుడైనా మాట్లాడిల్లా? ఇవాళ అధికారికంగా నిర్వహిస్తా ఉన్నారు జయంతి ఉత్సవాలని. సావిత్రిబాయి పూలే గారిది ఎన్నడూ కూడా మీ ప్రభుత్వంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. అగ్రవర్ణాలకు పెద్దపీట వేసింది కానీ బీసీలకు, ఎస్సీలకు, దళితులకి ఎప్పుడైనా ప్రయారిటీ ఇచ్చిలా? దళితుడు అయినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రికి పదవి ఇచ్చి పాపం నిర్దాక్షణంగా రాజయ్యని మధ్యలో కూడా వ్యక్తివి ఎంత ద్రోహం చేసిందో అదొకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నేను అన్నగా ఇందాకనే ఆ నలుపు మీది మీకు తెలియదు, గురు విద్యగా ఆ గింజ సంబంధించినటువంటి టైప్లో. మళ్ళీ ఇలా వాళ్ళ గురించి జ్యోతిబాయి పూలే గురించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నది. అందరికీ కూడా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఓకే, సావిత్రిబాయి పూలే అంటే ఆమె మామూలు బిడ్డ కాదు, ఒక పులి బిడ్డ. ఇవే కదా మొన్నటి వరకు అన్నది, నేను పులి బిడ్డను, పులి బయటకు వస్తుంది. వీళ్ళ అన్న అదే అన్నాడు, పులి బయటకు వస్తే మీరు తట్టుకోలేరని. మరి పులికి పుట్టినటువంటి బిడ్డ ఈవే కదా పులి బిడ్డ. ఇన్ని రోజుల నుంచో నేను పులి బిడ్డను మేము అని చెప్పినటువంటి ఇలా మళ్ళీ ఇక్కడికి వచ్చి పులి బిడ్డ సావిత్రిబాయి పూలే గారు అని చెప్తా ఉన్నది. అంటే ఎక్కడ ఏడ తింటుందో అక్కడ తినేటువంటి స్థలం మనం పోసిపోయేటువంటి రకం అన్నట్టు ఈమె. అక్కడ వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు కేవలం అక్కడ మాటల వరకే, దాని తర్వాత వేరే వ్యవహారం అంతా కూడా ఇవాళంతా కూడా ఇది పెద్ద డ్రామా. అంతా కూడా పెద్ద డ్రామా. ఇవాళ ఎక్కడైతే కూకొని మాట్లాడుతూ ఉన్నదో, ఏ ధర్నా చౌకులైతే ఈరోజు బీసీల గురించో, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ రావాల్సిందే, వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు కావాల్సిందే, స్థానిక ఎన్నికల్లో 42% రావాల్సిందే. కానీ ఆ సంబంధించినటువంటి వ్యవహారం పట్ల కేసీఆర్ కుటుంబం, ముఖ్యంగా ఢిల్లీలో దందలు చేసినటువంటి ఈ మహానుభావురాలు మాట్లాడడం సిగ్గనిపిస్తా ఉన్నది. నువ్వు వచ్చి మాట్లాడతావు, నీ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఏరు తల్లి. సరే, ఎవరో అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు కదా బీసీలలో, మీ సంబంధించిన పార్టీలుగా సైతం కూడా ఉన్నారు కదా. శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, మధుసూదన్ చార్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది వ్యవహారాలు మీకంటే ఎక్కువగా ఆ ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మీకంటే ఎక్కువ పదవులు సీనియర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరు లేరు. అంటే ఈ యొక్క డ్రామాని ఈమె వైపు లాక్కోవాలి. ఈమె ఒక్కది చేస్తే మాత్రమే వచ్చింది. ఈమె ఇప్పుడు ఏమంటా ఉందంటే, ఇలా అధికారికంగా జరపడానికి సావిత్రిబాయి పూలే గారిది అధికారికంగా జయంతి ఉత్సవాలు జరపడానికి కారణం నేనే. ఇక ఇవే వెనుక ఉన్న వాళ్ళందరూ బెయిల్ అయిపోయింది, కానీ నేనే అని చెప్పుకుంటుంది అన్నట్టు. ఈమె రేపు కూడా రిజర్వేషన్లు అమలు అయితే నేనే అని చెప్తుంది. నీకు దమ్ము ధైర్యం కనుక మీ సంబంధించినటువంటి పార్టీ అగ్రనాయకుడైనటువంటి నీ అయ్యకు, నీ అన్నకు కనుక కొంచెమైనా ఏమైనా ఉంటే, మీ పార్టీలో ఉన్నటువంటి మీ అయ్యను మార్చు, అధ్యక్షునిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నీ అన్నను మార్చు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నువ్వు మారు.
ఒక్కరికైనా బీసీ అవకాశం ఇవి. ఒక్కసారి నీ అయ్యను బయటికి తీసుకొచ్చి ఒక్కసారి ఇగో బీసీకి మా పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అని చెప్పి నీకు ధైర్యం ఉంటే అది ఉన్నది. ఏమైనా కానీ వాళ్ళు బదనం చేయాలి, ఇంకోళ్ళని వాళ్ళు ఎట్లా బదనం చేయాలి, ఏ విధంగా వీళ్ళని అందరినీ మలుచుకోవాలని నా వైపు అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం తప్పించి ఇలా చేసేటువంటి వ్యవహారంలో మీ అన్నను మారవు, మరి నువ్వు మారవు. అధ్యక్ష బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగించు. ఇప్పుడు ఎట్లా చేత కాకుండా ఫామ్ హౌస్లో తాగి పడుకున్నటువంటి కేసీఆర్ ఎట్లాగో వస్తలేడు కదా, ఇంకో బీసీలకు అవకాశం ఇవ్వు. ఇంకా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ ఇవాళ చదువుకుంటున్నారంటే రోజు పొద్దున్న లేస్తే ఆమె దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి సావిత్రిబాయి పూలే గారు తన జీవిత ప్రస్థానం ఒక్క రోజైనా తలిసినవా తల్లి నువ్వు? ఏవైనా దందాలు ఎట్లా చేయాలి, ఎట్లా దోపుకోవాలి, ఎక్కడ ఈ భూమి కబ్జాలు పెట్టుకోవాలి, ఎక్కడ సారా దందా చేయాలి, వీటి మీద సోయి ఉన్నది. కానీ ఆమె సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు ఏ ఒక్క రోజైనా కానీ ఏ సంబంధించినటువంటి ఇయర్లోనైనా కానీ అధికారికంగా జరుగుతామని చెప్పేసి అన్నటువంటి సోయి కనీసం ఈ పార్టీ అగ్రనాయకునికైనా నీకైనా ఏమైనా ఎప్పుడైనా ఉందా? ఇలా మాట్లాడుతూ ఉన్నది. మళ్ళా ఎవరైతే సావిత్రిబాయి పూలే గారు ఉన్నారో ఆమె సంబంధించినటువంటి సేవలను ఈమె గుర్తు చేస్తూ ఉన్నది. తల్లి వద్దు, అది నోరు కాదు, అది మోరి, అది దాంతో దయచేసి ఇంకోసారి పలకకు ఆ పేరు కూడా పలికే అటువంటి నైతిక అర్హత నీకు లేదు. మొదలుపెట్టినప్పుడు ఆమె కూడా చదువుకోలేదు, ఇచ్చిండు. చదివించిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు అనేక మంది ఆడబిడ్డలకు తను స్వయంగా చదువు చెప్పింది. ఆమెమో చదువు ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా మనం భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఆ విధంగా అయినటువంటి పోరాటం ఆమె చేస్తే, ఈమె పోరాటం ఢిల్లీలో వేరే పోరాటం, సీసల పోరాటం ఈమె చేసింది. ఇంకా ఎంతో మందికి చదువు నేర్పినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. విద్యా వికాసం కావాలని చెప్పి వారిద్దరు అయినా సరే మొక్కువని ధైర్యంతో మరి సమాజ వికాసమే నాకు కావాలని ముందుండి పోరాటం చేసినటువంటి మానీయురాలు సావిత్రిబాయి పూలే. వారి జయంతిని ఇంత పెద్ద ఎత్తున మనం సెలబ్రేట్ చేసుకోవడం అన్నది నిజంగా తెలంగాణ బీసీ బిడ్డలని, తెలంగాణ బిడ్డలందరూ కూడా జన్మ ధన్యమైనట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది. అదే విధంగా ఆ జయంతి ఉత్సవాలని ఈమె ఏదో క్యాచ్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం ఆల్రెడీ అధికారికంగా ప్రకటిస్తా ఉన్నాం, అధికారికంగా మేము జరుపుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మీ అయ్య ఒక్కరోజు ప్రకటించలేదు. ఇంకా అనుకుంటున్నామేమో మా అయ్య ప్రకటించడం ఇట్లా ఏమని అట్టగిట్లా ఏమని అనుకుంటున్నాం, ఇంకా భ్రమలు గిట్లా ఉన్నారేమో మీరు, ఇంకా మా ప్రభుత్వం ఉందని చెప్పేసి. మరి ఇవాళ మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినాం. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకు క్లారిటీ ఉంది, బీసీలకు అందరికీ దేనిపైన ఉద్యమం చేయాలన్నటువంటి క్లారిటీ ఉన్నది తల్లి. నువ్వు రాకముందు నుంచి, నువ్వు జైల్లో ఉన్నప్పటి నుంచి, జైల్లో చిప్పకూడు తిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఉన్నది ఒక క్లారిటీ. అప్పటి నుంచే ఈ సంబంధించిన ఉద్యమం అంతా జరుగుతూ ఉన్నది. ఇలా కొత్తగా నువ్వేదో వచ్చి ఇలా కట్టె పట్టుకొని వచ్చి అట్టపేట పట్టుకొని వచ్చి ఇలా ఏదో ఈ దొంగ ప్రయత్నం చేస్తావు అంటే ఇది కుదరది. ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నంలో ఉన్నారు. ఇలా నువ్వు వచ్చేదో ఇంకా వాళ్ళకి ఏదో సందేశం ఇచ్చి ఉపదేశం ఇచ్చి ఏదో వాళ్ళని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. ఒక్కసారి నీ చరిత్ర తెలుసుకోండి. ఒక్కసారి నీ చరిత్ర ఒకసారి తీసినట్టు అయిదుంటే ఏదో దాంట్లో చూస్తూ ఉన్నాం, కవితక్క పరిగెత్తుకొని ఉరుకుతా ఉన్నది. అప్పుడు ఏది ఆ ఉద్యమం సమయంలో పరిగెడుతూ ఉరుకుతా ఉంది. ఆమెకు ఉన్నటువంటి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఆ బట్టలు కావచ్చు, ఆ వేషధారణ కావచ్చు చూస్తే అప్పటికి ఇప్పటికి ఒకసారి చూడండి. కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో కానీ, కవితకు ఉన్నటువంటి ఏది ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాదులు కావచ్చు, మిగతా నిజామాబాద్లు కావచ్చు, లాస్ట్కి బూర్జు ఖలీఫాలో సైతం కూడా ఆమెకు కొన్నదంటే ఎన్ని ఆస్తులు సంపాదించుకుంటుంది. చరిత్ర తెలుసుకొని మాట్లాడమంటుంది. కాబట్టి ఒక్కసారి కవితక్క నీ చరిత్ర ఒకసారి తెలుసుకో. నీ చరిత్ర, నీ అన్న చరిత్ర, నీ బావకు ఉన్నటువంటి ప్యారగాన్ చెప్పుల చరిత్ర, నీ అన్నకు వేసుకున్నటువంటి ఇస్త్రీ లేనటువంటి బట్టలు ఆ చరిత్ర, అవన్నీ తెలుసుకొని మాట్లాడు ఒకసారి. ఆ చరిత్ర అందరికీ కావాలి. అది కేవలం 10 ఏళ్ళల్లో మొత్తం ఇలా అల్లుడు, ఇది బావ, అన్న, ఇంకో అన్న, వీళ్ళ సంబంధించినటువంటి వాళ్ళందరూ మొత్తం దోపికం చేసుకొని వేల కోట్ల ఆస్తులను సంపాదించారు.
ఇది కదా చరిత్ర, ఇది కదా. కనీసం కారుకి ఈఎంఐ కట్టకపోతే కేసీఆర్ కొన్నటువంటి అంబాసిడర్ కార్ ఏదైతే ఉందో దాన్ని గుంజుకోపోవడానికి ఫైనాన్స్ వాళ్ళు వస్తే అది దాన్ని తీసుకుపోయి గడ్డిమామలో దాచిండట కేసీఆర్. వాళ్ళ గనపడకుండా గడ్డిమామలో దాచిండట. అది మీ చరిత్ర. ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులన్నీ? ఆ చరిత్ర చెప్పవు. ఆ చరిత్ర అంతా కనుమరుగైపోయింది. ఎవరు తెలియదు కావచ్చు అనుకుంటావు నువ్వు. తెలుసు తల్లి, అందరికి తెలుసు. ఇంకా అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక సరే, ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళ సంగతి మాట్లాడక ఇక. కానీ మొన్న 10 ఏళ్ల కాంచి చూసుకుందాం. 10 ఏళ్ల కానించి ఏం జరిగిందో అదొక్కసారి నెంబర్ వేసుకుందాం. 10 ఏళ్ల కానించి మీరు మీ నాయన బీసీలకు ఏం చేసినా ఒకసారి చెప్పు. గొర్రెలను, బర్రెలను, చాప పిల్లలను ఇవి ఇచ్చి వాళ్ళను అటువైపు లాగిళ్ళు, మీరేమో వెనక నుంచి ఇవి ఎత్తుకపోయిళ్ళు. అంటే మీరు ఇచ్చే కాడ మీరున్నారు, ఇట్లా తీసుకునే కాడనేమో బీసీలను ఉంచిండు. ఉన్నటువంటి రిజర్వేషన్లన్నింటి కూడా ఎత్తేసి 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లన్నీ ఎత్తేసి 18-19% తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి నీచులు మీరు. ఇలా వీళ్ళే సావుకాడికి వచ్చి సంతాపం తెలిపి, సంపినోడు వచ్చి సంతాపం తెలిపినటువంటి విధంగా ఇలా ఇక్కడ కల్వకుంట్ల కవితక్క మాట్లాడుతూ ఉంది. ఒక్కసారి చూడు తల్లి నీ కామెంట్లు. దయచేసి ఆ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కన్ఫామ్గా కవితకు సంబంధించిన వ్యవహారంలో మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేయండి. ఖచ్చితంగా చదివేటువంటి ప్రయత్నం చేస్తా. ఆమెను మీరు ఏమనుకుంటా ఉన్నారు? ఆమె చెప్పేటువంటి మాటలు నమ్ముతా ఉన్నారా? వీళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి 9.5-10 ఏళ్ల పాటు చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపమే మనం అనుభవించేటువంటి వ్యవహారం ఇప్పుడు. ఇక మన తొలి వెలుగు రఘును అన్యాయంగా 13 రోజులు జైలుకు పంపిన నీచ బుద్ధి కవిత కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా కవిత బీసీ బిడ్డని అడుగుతా ఉంది. కవితకు చెప్పు. ఎవరు సాంబాయి అడుగుతా ఉన్నాడు, బిక్కం సాంబాయి అడుగుతా ఉన్నారు. కవిత నువ్వేమైనా బీసీ బిడ్డవా అని. ఇవే బీసీ బిడ్డ కాదు. ఈ కేసీఆర్కు సంబంధించినటువంటి ఏవైతే ఆయనకు ఉన్నటువంటి అబద్ధాలను ఏ విధంగా ముస్తాబు చేసి పంపాలో ఒక వెలమ బిడ్డ దొరసాని, మనకు తెలుసు కదా, గడిలో దొరసాని ఉంటుంది కదా, గడిలో దొరసాని ఆమె వచ్చి బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నది. అంటే బీసీలలో ఎవరు కూడా మీరు సత్తా లేదు, ఎవరు కూడా మీరు ధర్నాలు చేసేటువంటి మీకు తెలివి లేదు. ఇక నేను వస్తా ఉన్నా అని చెప్పేసి ఈమె ఆ గడిలో ఉన్నటువంటి దొరసాని వేషాన్ని పక్కన పెట్టి ఇలా కొత్తగా బీసీల వేషం వేసుకుంటా ఉన్నది అన్నట్టు. ఇక ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట్లాడుతూ ఉంది, పామునోళ్ళు కూడా వచ్చింది ఇక్కడికి అని చెప్పి. పామునోళ్ళు కూడా వచ్చింది ఇక్కడికి ఈ బీసీ మీటింగ్ అని చెప్పేసి. కాసేపు అయినట్టయితుంటే ఇక రేపేళ్ళు ఉండేదంటే ఈ పాములు ఆడించేటోళ్ళు వాళ్ళు ఉంటారు కదా మిత్రులు, పాములు ఆడించేటువంటి దీన్ని ఏమంటుంది, ఇట్లా ఉంటుంది కదా పీక ఊదేది. అవసరమైందంటే రేపో మాపో ఆవేశం కూడా వేస్తుంది, అన్ని వేషాలు వేస్తుంది. అధికారం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు అన్నట్టు వీళ్ళు. నువ్వు బీసీ బిడ్డని అడుగుతా ఉన్నాడు సాంబన్న. ఇంకా చాలా మంది కూడా ఇదే విషయం చెప్తా ఉన్నారు. నువ్వా మరి ఇక నేను ఇది నీ అంత ఆ నోరు నీది అది మోరి కానీ నాది ఆ మోరి కాదు, నీ లెక్క నేను మాట్లాడలేను కాబట్టి ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఇక సిగ్గు గిగ్గు అని చెప్పేసి మాట్లాడుతాను, ఆ మాట నేను అనదలుచుకోలేదు. సో బీఆర్ఎస్ దొంగలు, నీకు అర్హత లేదు కవిత, నోరు మూసుకో అంటా ఉన్నారు. నోరు మూసుకో కవితక్క, నువ్వు మాట్లాడేది లిక్కర్ రారని కూడా ఒక మిత్రుడు ఎవరో సంగమేశ్వర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తమే మనం అనొద్దు, ఆమెను మనం లిక్కర్ రాని అనొద్దు మనం. ఆమె గడిలో దొరసాని ఆమె. బీసీలకు అసలు బీసీ ఉద్యమానికి ఈమెకు అసలు సంబంధమే లేదు. ఈమె కేవలం ఒక డ్రామాల కోసం వచ్చింది, అర్థం చేసుకోండి. ఇంకేమంటుందో ఇందో. చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు, కులం లేదు, కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు. కానీ అది వాస్తవమా? భారతదేశంలో కులం ఉన్నది, అది వాస్తవం. ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం, అది కూడా వాస్తవం, కాదనలేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు
నీకు రాజ్యాంగంలో రాసినటువంటి ఏవైతే కులాల ప్రస్తావన తీసుకొచ్చినా కదా, రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని అవమానించి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినటువంటి మీ అయ్య చరిత్ర, రాజ్యాంగంలో 4% వాటా లేనటువంటి ఓసీలు విలమలు అధికారాన్ని శాసించాలి ప్రతిసారి 4% లేన అట్లాంటిది 70% ఉన్నటువంటి 60-70% ఉన్నటువంటి బీసీలేమో 4% లేనటువంటి ఈ యొక్క గడిల దొరసారులు వీళ్ళందరినీ పరిపాలించాలి. ఇగో ఇది చూసుకుంటే మనం ఉండాలి. ఇది కాదు కదా రాజ్యాంగంలో, అది ఎక్కడ కూడా మీరు ఓసీలు మీరు ఎత్తండి మీరు పెత్తారు ఎత్తుకోవడం ఎక్కడ లేదు కదా. అందుకోసం అని చెప్పేసి రాజ్యాంగం మీద ఇలా కేసీఆర్ కోపం, ఇలా మళ్ళీ ఆమె వచ్చి రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారి గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉన్నది. ఇంకా ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుంది. నీకు తెలిసిందక్క, మరి ఆయన గారి కృషి తెలిసింది, ఆయన మాట్లాడినటువంటి మాటలు గుర్తున్న, మరి అయ్యకి ఎందుకు సోయలేదు? ఆ రోజు మాట్లాడలే అయ్యా మరి ఇట్లా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకి రాజ్యాంగం ద్వారా అవకాశాలు కల్పించండు, ఆయన లేకపోయినట్టే ఆయా మహానుభావులు లేనట్టు అయి ఉంటే వాళ్ళందరూ కూడా అవకాశాలు కోల్పోతారు కదా, వాళ్ళని ఎందుకు అన్నావు నువ్వు? రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఎందుకు అన్నావు? అంబేద్కర్ గారిని ఎందుకు అవమానించడం ఆ రోజు అడగలేదు? ఆ రోజు అధికారం ఉన్నది కాబట్టి అడగలేదు. ఇలా అధికారం కోల్పోయింది కాబట్టి అంబేద్కర్ గారిని పొగుడుతుంది, అవసరమైతే ఉంటే ఇంకెవరినైనా పొగుడుతుంది. అంటే ఆ డ్రామాలు చూడండి ఒకసారి. ఉన్నప్పుడేమో అధికార దాహంతో విర్రవీగినటువంటి ఈ దుర్మార్గులు ఎలా పోగానే అందరు గుర్తొస్తా ఉన్నారు. పేదలు గుర్తొస్తా ఉన్నారు, ఎస్సీలు గుర్తొస్తా ఉన్నారు, ఎస్టీలు గుర్తొస్తారు, అంబేద్కర్ గారు గుర్తొస్తారు, సావిత్రిబాయి పూలే గారు గుర్తొస్తారు, జ్యోతిరావు పూలే గారు గుర్తొస్తారు, వీళ్ళందరూ గుర్తొస్తారు. ఆ రోజు ఎప్పుడు గుర్తురారు. 9.5 ఏళ్ళు ఉండవు, ఏ గడ్డి పీకిళ్ళు చేయొచ్చు కదా. బీసీలకు సంబంధించినటువంటి బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ని ఇంకా మార్చి ఇంకా తక్కువ చేసి ఇలా వచ్చి ఇంకా మాట్లాడుతున్నావు. నీకు ఏ అర్హత ఉందని చెప్పేసి మాట్లాడుతున్నావు తల్లి. బాధాకరమైన విషయం ఏంటంటే ఏందో అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది. కానీ అది జరగలేదు. మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా. ఆనాడు ఎవరు తల్లి బీసీలు? మన బీసీలు అంటా ఉన్నావు. నువ్వు బీసీవా? మళ్ళీ మన బీసీలు ఎక్కడిది? నువ్వు దొరసారి అని చెప్తా ఉన్నావు, మళ్ళీ మన బీసీల కాడికి వచ్చినావు ఎందుకు? నువ్వు బీసీ కాదు తల్లి, నువ్వు బీసీవా? మళ్ళీ ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకొని బీసీ అంటా ఉన్నావు. ఇప్పటి వరకు అత్తగారింటి పేరు బయట చెప్పవచ్చు, కల్వకుంట్ల కవిత అనే చెప్తా ఉంటావు. నువ్వు ఆ పేరే మార్చుకోలేవు. ఇప్పుడు మళ్ళీ ఇలా వెలమ దొరసారి నువ్వు వచ్చి మళ్ళీ బీసీ బిడ్డ అంటే ఎవరు నమ్మాలి? ఇంకా రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరగలేదు. జరగకపోగా తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతో మంది ఉద్యమాలు చేస్తే 1953లో నెహ్రూ గారు ఆనాడు ప్రధాని చదివిండు, పరిస్థితులు అధ్యయనం చేసిండు. 99 కులాలు ఉన్నాయి బీసీలల్లా అని చెప్తున్నావు, కరెక్టే. అందులో 837 కులాలు ఎంబీసీ కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నాయని చెప్తున్నావు, కరెక్టే. కానీ దీనికి ప్రాతిపదిక ఏంటిది అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి, ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆ యొక్క రిపోర్ట్ ని ఆనాడు రిజెక్ట్. ఇవాళ అందరూ ఈ కుటుంబం కిందనే కావచ్చు. ఎవరు మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, లాస్ట్ ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, వాజ్పేయి కావచ్చు, వీళ్ళు అయ్యేదారు అంతా. వీళ్ళు అయ్యా కనుక ఒకసారి కనుక అవకాశం ఇస్తే మొత్తం ఇప్పుడు అంటాను కదా, ఏది అమెరికా కంటే ఆర్థికంగా మనం ఎదిగిపోయేటోళ్ళం అప్పుడు కనుక రాసి ఉన్నట్టు అయ్యేది ఉంటాను. వీళ్ళు అయ్యాను కనుక ఒక్కసారి కనుక ప్రధానమంత్రి కనుక చేసినట్టు అయ్యేది ఉంటే మొత్తం దేశం మొత్తం అంతా అమ్ము ఇంకా కుదవబెట్టిపోతాము మిత్తుల కింద అంతా. దుర్మార్గుడు. మళ్ళీ ఇంకా నేను దేశ రాజకీయాలు పంపుతావా అని చెప్పేసి ఇట్లా బిగించి వచ్చి ఆ పూలి ఎక్కడ పడుకున్నావు తెలియదు, కానీ అవి అట్లాంటి చరిత్ర వీళ్ళది. ఇంకా వాళ్ళని మొత్తం ప్రధానమంత్రులను అవమానించడే. వాళ్ళకి లేదా తెలియలేదా, సోయలేదా వాళ్ళకి? ఇంకా బీసీలో చేసిన
ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. చెప్పు. 1955లో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే సేతర ప్రభుత్వం వచ్చింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ కాలం లోపలనే నువ్వు నీ అన్న మండల్ కమిటీ కాదంటదా ఈ వాస్తవాన్ని మాట్లాడిన పాపాన పోలేదు. ఇవాళ బాగా నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. మేమందరం బీసీలో ఇందిరా పార్క్ దగ్గర 2 ముచ్చట్లు మాట్లాడుకుంటామంటే నిన్న రాత్రి 9 దాకా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి ఇక మీకు ఇప్పుడే బీసీలు గుర్తొచ్చిన అంటారు. చెప్తాం మీ చరిత్ర. నువ్వు ఏం చెప్పవు, నువ్వు చెప్పేది లేదు, నువ్వు చేసేది లేదు. సపరేక మళ్ళీ బ్యూటీ పార్లర్ గిట్టి పార్లర్ ఉంటే అది నడుపుకోగని తల్లి. నీ మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ధర్నా చౌక్ కాడికి వచ్చి నీ అయ్య ఎత్తేసినటువంటి నీ నాయన ఎత్తేసినటువంటి ధర్నా చౌక్ కాడికి వచ్చి ఇలా 4 ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నావంటే ఇప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతితో గుర్తుపెట్టుకో. ధర్నా చౌక్ మొత్తం ఎత్తేసిలా ఎక్కడైనా 4 కనబడేది ఉంటే తీసుకుపోయి లోపడేసుడు. మీ ప్రభుత్వం ఇలా ధర్నా చౌక్ కాడికి వచ్చి నీకు ఆయనతో పర్మిషన్ ఇచ్చిండు. నువ్వు బీసీల కోసం మాట్లాడుతున్నప్పటికి కూడా 9.5-10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఆగం చేసినటువంటి మీకు సైతం కూడా ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇచ్చిందా, రేపు ఇచ్చిందా, ఇంకా 4 రోజులకి ఇచ్చిందా అనేది కాదు. ఈవెనంటే ఇబ్బంది పెట్టాడ రాత్రి 11 గంటలకు పర్మిషన్లు ఇచ్చినట. మరి ఒకవేళ ఏరట్టు అయిందంటే వాళ్ళు అసలు ఇవ్వకపోవు కదా. ఇవన్నీ డ్రామాలు బంద్ చేయి. మస్తు చూసినాం ఇస్తుంటి తెలంగాణ ప్రజలు ఇంకా చాలా చూసిండ్రు మీ డ్రామాలన్నీ. ఇవన్నీ ఈ డ్రామాలు బంద్ చేయి. పోలీసులట బాగా ఇబ్బంది పెట్టినట. ఇవి ఎందుకు మాట్లాడుతూ ఉన్నామని చెప్పేసి అడుగుతానట. చెప్తా మీ సంగతి చెప్తా. మొన్ననేమో సినిమా చూపెడతా అన్నది. మరి ఏం సినిమా ఈయనమే మనకు తెలియదు. కానీ ఢిల్లీలో లిక్కర్ దందా, మరి ఈ దందా ఆ దందా అన్నటువంటి సినిమా పేర్లు పెట్టి ఏమైనా చూపెడుతుంది ఏందనేది తెలియదు. కానీ మొన్ననేమో సినిమా చూపెడతానన్నది. ఇవాళేమో సంగతి చెప్తా. ఏం సంగతి చెప్తూ ఎవరిది చెప్పేటట్టున్నావు. ఇంకా మీరు 10 ఏళ్ళు భద్రంగా బీరువాల పెట్టి తాళం పెట్టిరు మండల్ కమిషన్ రిపోర్ట్. మళ్ళా కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి వచ్చినప్పుడే మండల్ కమిటీ రిపోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నది. తల్లి నీ నాయన చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడ పోయింది తల్లి? అప్పుడు చేసింది ఇంటింటి సర్వే చేసింది కదా. గొర్రెలు ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి, కోడి పిల్లలు ఎన్ని ఉన్నాయి, ఆ ఏడగమ్ముతాన్లు, ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ పంటాడు, బిడ్డ ఎక్కడ పడుకుంటుంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ చెప్పి మొత్తం డాటా అంతా సేకరించింది. కనీసం ఎప్పుడైనా సేకరించినటువంటి డేటాను కనుక బయట పెట్టినట్టు అయితే ఇంత ఇబ్బంది ఉండవు. ఇలా మండల్ కమిటీ రిపోర్ట్ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నది. నీ అయ్య చేసిన రిపోర్ట్ ఎక్కడ పోయింది? ఇప్పటివరకు వెళ్ళిందా బయటికి అసలు? ఇంకా వచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది. ఆయన అమలు చేసిండు పాపం మండల్ కమిషన్ రిపోర్ట్ ని. అమలు చేస్తే ఇక గొప్పగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ నాయకులు విపి సింగ్ గారికి ఆనాడు సపోర్ట్ ప్రధానమంత్రిగా ఉండడానికి లేదా విపి సింగ్ కి సపోర్ట్ చేయలేదు. బీసీలకు రిజర్వేషన్ వచ్చింది కేవలం ఉద్యోగాలలో మాత్రమే. మళ్ళీ 2000 నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే. తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే బీపీ అందరికి సంబంధించినటువంటి పీరియడ్లో అన్యాయం అయింది. నా అయ్య చేసినటువంటి పీరియడ్లో మాత్రం బీసీలకు న్యాయం అయిందని చెప్తాను అన్నట్టు. ఇవే ఏమైనా సిగ్గుందా జీడిగింజ అంటే నాకేం సిగ్గు అన్నట్టుగా ఈ మాటలు, ఈ వ్యవహారం ఏంది కవితక్క? ఏమన్నా మతి ఉండి మాట్లాడుతూ ఉన్నావా, మతి లేకుండా మాట్లాడుతూ ఉన్నావా? ఒక్కసారి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి మీ నాయనని అడుగుపోయి ఒకవేళ మాట్లాడకపోతే ఆ గల్వగాడ ఒక 3-4 రోజులు నిరాహార దీక్ష చేసి మరి నాయన మరి ఏంది మనం చేసింది మంచిగా లేదు కదా అని చెప్పేసి అక్కడ అడుగు. బీసీలకు రావాల్సినటువంటి దానిపైన పోరాటం చేయబోతా ఉన్నాను. అందుకంటే ముందు అన్ననో లేకపోతే నిన్నో మార్చే బీసీలకు ఇవ్వు పదవి, అధ్యక్ష పదవో లేకపోతే వర్కింగ్ పార్టీ ప్రెసిడెంటో ఈ పదవులు ఇవ్వు, నేను పోతా ఉన్నామని చెప్పేసి మీ అయ్యే ఇంటికాడ గర్వకాడ కాపలు కాసి అక్కడ మాట్లాడు. కానీ అదేమి ఉండదు. ఇక్కడికి వచ్చి అలా బీసీలు అందరూ కూడా నువ్వు అనుకుంటా ఉన్నావో గొర్రెలు కావచ్చు అని. గొర్రెలు కాదు, సింహాలు అవి, అన్నీ తెలుసు వాళ్ళకి. నువ్వు ఇచ్చినటువంటి ఏవైతే మీరు చేసినటువంటి దోపిడీ మామూలు దోపిడీ కాదు. ఎవరున్నారు తల్లి ఇక్కడ? బీసీల కోసం నువ్వు జైలుకు పోయినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఒక్కరు కనబడతలేదు స్టేజ్ పైన. నీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లీడర్లను, కార్యకర్తలను తీసుకొచ్చి డ్రామాలు ఆడుతూ ఉన్నావు. నువ్వు చేస్తూ ఉంటే ఈ డ్రామాలందరూ కూడా ప్రజలు వింటారు, బీసీ ప్రజలు ఇంకా వింటారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నావేమో. అనుకున్నాడు కాదు, సీరి చింతకు కడతారు మీ బీఆర్ఎస్ పార్టీ నేతలను, ముఖ్యంగా మీ ఫ్యామిలీని. ఏంటివి ఈ డ్రామాలు? కాకపోతే
నువ్వా మాట్లాడేది ఇలా బీసీల గురించి? ఒకటే పొంగుకొస్తా ఉంది ప్రేమ బీసీల మీద వీళ్ళకి. ఇంకా పిపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే మాట్లాడిండు. ఇది చరిత్ర కాదని లేదు, వాస్తవం. ఇది వచ్చింది. సోనియమ్మ రాజ్యంలో 200 వరకు బయట పెట్టలే. ఎందుకోసం భయం చేస్తామని చెప్పి మొదలు పెట్టింది. 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, కులగణన చేసిండు. కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకోసం? నేను అదే అంటున్నా, మీ అయ్య చేసినటువంటి కుటుంబ సర్వే ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా. ఒకేళ్ళు అడు చూపెట్టుతుంటే 4 ఏళ్ళు నీకేళ్ళు చూపెడతా ఉన్నాయి. అది గమనించి ఒకసారి. నీ అయ్య చేసినటువంటి కుటుంబ సర్వే ఎక్కడ పోయింది? ఇంతకుముందు అన్నటువంటి ఈ గొర్రె పిల్లల సంగతి, కుక్క పిల్లల సంగతి అన్ని మొత్తం రాసుకొని వచ్చింది కదా. మనుషులు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, అంత సర్వే చేసినావు కదా తల్లి. ఏది మరి ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ అంతా? కోసం భయం, ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుంది భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. 4,500 కోట్లు ఖర్చు పెట్టి సోనియమ్మ రిపోర్ట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. నువ్వు ఇంకా మళ్ళీ మాట్లాడకు తల్లి. రాళ్ళు అందుకుని కొడతారు, గుర్తుపెట్టుకో. రాళ్ళు అందుకుని కొడతారు. మీరు మాట్లాడే అబద్ధాలే చెట్టుకు ఊరేసుకొని చచ్చిపోతాయి. నువ్వు చెప్పేటువంటి అబద్ధాలేని. ఏంద్రబాబు నాకంటే ఎక్కువ చెప్తా ఉంది అబద్ధాలని. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయి వీళ్ళంతా. బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చింది. పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. నువ్వు చేసినటువంటి న్యాయం ఏందో చెప్పు తల్లి. మీ పార్టీ చేసినటువంటి న్యాయం ఏందో చెప్పు. సరే ఆ పార్టీలు అంటే సరే ఓకే చేయలేదు అనుకున్నావు, నువ్వు చెప్పింది నిజం అనుకున్నావు. మరి నువ్వు చేసింది, నీ న్యాయం చేసింది ఏంటిది? బీసీలకు ఇవ్వాల్సినటువంటి రుణాలను సైతం ఎత్తేసిండ్రు, బీసీలకు ఉండాల్సినటువంటి రిజర్వేషన్లు ఎత్తేసిండ్రు, బీసీ కార్పొరేషన్లు మొత్తమే లేకుండా చేసిండ్రు, బీసీలను మొత్తం అరగదొక్కినటువంటి చరిత్ర నీ పక్కన పెట్టుకొని ఇలా మంది మీద బట్టగాల్సి మీదేసి వాళ్ళని బదనం చేద్దామంటే ఎట్లా తల్లి? ఇంకా ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీకి. నువ్వు సవాల్ చేసినా, నువ్వు సన్యాసం తీసుకున్నా పెద్ద ఒరిగేదేం లేదు, ఇలా రాష్ట్రానికి వచ్చేది ఏం లేదు. నువ్వు చేపట్టి మొత్తం రాష్ట్రం పర్వంతం మొత్తం తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో దాకా పెడతావు కదా. మహిళల యొక్క ఆత్మ వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళకు ఆత్మాభిమానాలు అవి కూడా లేకుండా చేస్తేవి. ఇలా తెలంగాణలో అని చెప్పేసి అంటే మహిళలు అంటే మళ్ళీ నువ్వే గుర్తొస్తావు ఉన్న తల్లి. అవి అట్లా ఉన్నది. నువ్వు చేసినటువంటి మామూలా ఈ మాట రాజకీయ సన్యాసం తీసుకొని ఉండు. మొన్నటి వరకు జైలు నుంచి వచ్చినప్పుడు చూసాం కదా, గిప్పమాలలు వేసుకొని అది చేసినటువంటి ఉన్నాయి కదా. ఆ వేషం కట్టుకొని ఇంట్లో జపమాలతోటి జపాలు చేసుకో. వాడేవాడు ఆ పక్క పెట్టినాడు గిదే ఉంటుంది వీళ్ళ దగ్గర మొత్తం అంతా గిదే. ఒక్కొక్కటి వీళ్ళు మాట్లాడేది అబద్ధాలు నిజం అనేది కూడా అన్నారు. ఒక్కొక్కడు అయితే మొత్తం గజం ఎగిరి దుంపుతా అంటారు. అరే బాబు మేము ఉన్నది బీసీలో రా బాబు, మేము కొట్లాడుకుంటాం, నువ్వెవరమ్మా గడిలో దూరసారి నువ్వు పోవమ్మా, మేము చూసుకుంటామని చెప్పేసి ఈమె చేయడం వల్ల ఇంకా మనకి పలసన అయిపోతుంది తప్పించి ఇంకేమి లేదు. లేరా బీసీలలో చాలా నీకంటే మేధావులు, నీ అయ్యకంటే మేధావులు ఉన్నారు. వాళ్ళు ఒక పక్కన చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఒక పక్కన అది నడుస్తూ ఉన్నది. ఇలా బీసీల కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడున్నారు? మరి తీసుకురాలేదు. నువ్వు చేసేటువంటి ఉద్యమం చక్కగా ఉంటే. దొంగలు వీళ్ళంతా. ఇంకా ధర్మబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసినంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు. నేను ఎక్కడ రాయి ఇట్లా ఏమైనా ఉంటే తీసుకురా, తల గుద్దుకొని చచ్చిపోతాను నేను. ఇది ఈ అబద్ధానికి నీ అయ్యే చేసిండా? కేసీఆర్ గారు ముచ్చట చెప్తా ఉన్నది. ఏందమ్మా ఈ అబద్ధాలు? అంతమంది ఉంటుంది, లిమిట్ ఉంటుంది. ఏంది మరి ఇంత అధ్వానం చెప్తావు? నీ అయ్య చేసిండు ఆ బీసీలకు ఏం చేసిండు? ఉన్నటువంటి 33% తీసుకొచ్చి 18 కలిపే. ఇదా నీ అయ్య చేసింది? ఒక కేసీఆర్ ప్రాంతీయ పార్టీలతో అయిందట. ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీగా. ఓకే తల్లి, వాళ్ళందరూ చేసిండు ఓకే. నేను ఆయన చేసిండా అని అడుగుతా ఉన్నావు. నేను ఆయన పేరు మధ్యలో తీసుకొచ్చింది చూడు, చేయలేదు కదా. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు
నవీన్ పట్నాయక్ గారు, మమతా బెనర్జీ అక్కడి నుంచి వచ్చింది. ఒకవేళ కనుక వీళ్ళు ఏదైనా కొంత అటు ఇటు చేసిన అనుకో, వీళ్ళు అయ్యే పేరు ఫస్ట్ చెప్పు. వీళ్ళు అయ్యే పేరు చెప్పలేదు, మధ్యలో వచ్చి ఇట్లా అట్లా కలిపింది, అట్లా కలిపి అట్లా అంటున్నట్టుగా ఇట్లా తాకిచ్చింది, వదిలిపెట్టింది. అట్లా ఉన్నది అన్నట్టు. ఇంకా బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ ఈ బీసీ మహాసభ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీని మేము మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేంటంటే ఇప్పుడు సెన్సస్ చేస్తున్నారు, జనాభా లెక్కలు చేస్తున్నారు ఈ సంవత్సరంలో 2025లో. తప్పకుండా దాంట్లో కులగణన చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది, మీ అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకి ఏం చెప్పింది? వాళ్ళందరూ తెలుసు కానీ నీకు తెలుసా? మీకు ఇంకా మీ నాయన చేస్తానికి వచ్చా అనుకుంటారు ఈమె. ఇంకా చెప్పు, ఏందో డిమాండ్ ఏందో? అమ్మ మీరు వచ్చిర్రు, ధన్యవాదాలు. ఏం వాగ్దానం ఇచ్చిండ్రు? 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతాం. అవును, ఇక్కడ ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఎట్లా చేయాలో? 42% ఉట్టిగానే హామీ ఇచ్చేస్తారా? అంటే ప్రజలకు ఏది పడుతుంది చెప్పి తర్వాత చూడాలనుకున్నారా? మీ అయ్య చేసింది, మీరు చేసింది ఏంటిది? దొంగ హామీలు ఇచ్చి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి దొంగ మాటలు చెప్పలేదు. నువ్వు ఎట్లా చెప్పినావు? మీరు ఎట్లా చెప్పినావు? ఇప్పుడు 42% మీద నడుస్తా ఉన్నది డిస్కషన్ అంతా. ఈమె డిమాండ్ చేస్తేనేమో జెండాలు పట్టుకొని ఎక్కడేమో, లేకపోతే టవర్లు ఎక్కడో ఆత్మహత్యలకు దొంగ ఉద్యమాలు చేస్తడం, ఇది అంతా కూడా సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఒక పక్కన నడుస్తూ ఉంది, నడవకపోతే అది ఆలోచన చేద్దాం. కానీ నువ్వు మాట్లాడడం ఏందనేది ప్రశ్నిస్తా ఉన్నావు. ఇంకా మీరు 42% ఇవ్వాలని చెప్పినప్పుడే మీకు తెలుసు ఏంటిది? ఏం తెలుసు మీకు? ఏం తెలియదు. మీకు ముందట కర్ణాటక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది, తెలిసి కూడా అధికారంలోకి వచ్చిన ఇగో ఈ మాస్కులు వేసుకొని వస్తా ఉన్నారు. ఏది కవితక్క మాస్కులు వేసుకొని వస్తా ఉన్నారు. ఓకే, మంచిగా ఉన్నది. కానీ ఈ చేతిలో ఒక సీసా పట్టుకున్నదంటే ఇంకా ఈజీగా అర్థమైపోయి కవితక్క కావచ్చు. ఒక సీసా తక్కువ అయిపోయింది అంతా. ఓకే, కానీ ఇట్లా ఉంటాయి అన్న డ్రామాలు. ఇగో ఇవి కల్వకుంట్ల వారి డ్రామాలు, మామూలు డ్రామాలు. ఇగో మాస్కులు ఏం సాధించింది తల్లి? మీ మాస్కులు వేసుకొని వస్తా ఉన్నారు. అద్దాలు గిద్దాలు పెట్టి ఏంది ఇది? ఏం తమాషాలు, ఏం డ్రామాలు అమ్మా! వీళ్ళకు వచ్చినటువంటి డ్రామాలు ఎవరికి రావు. ఈ కలవకీలలో అంతరించిపోతా ఉన్నాయి. చాలా బాలసంతోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉండేది అప్పుడు, కాకిపాడిగోళ్ళు, ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంబంధించినటువంటి వాళ్ళు ఉండేది. పాపం వాళ్ళందరూ కూడా ఈరోజు అంతరించిపోతా ఉన్నారు. ఇటువంటి కళాకారులు, ఇక మామూలు కళాకారులు, ఏ పూటకు ఆ పూట వేషం మార్చలేదు. పూట వేషం ఏమీ లేదు. ఇగో జై తెలంగాణ. అక్కకు వాటర్ అడిగింది, ఇంకా నైనా పడ్డదా? వాటరే ఉన్నట్లేదు, వాటరే. దయచేసి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఒక విజ్ఞప్తి, పేరు పేరున మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఈ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది. ఏమని హామీ ఇచ్చింది? 42% మేము రిజర్వేషన్ చేసినాకనే ఎన్నికలకు పోతామన్నారు. మీరు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలంటే అధికారంలోకి వచ్చిన నెల లోపలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయాల్సింది. వేయలేదు మీరు. మేము గుర్తు చేసినాం. తెలంగాణ జాగృతి నుండి జనవరి 26, 2024లో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరి గుర్తు చేసినాం. ఇప్పుడు ఇది కూడా ఈమె ఖాతాలో వస్తుంది అన్నట్టు. ఇది కూడా ఈమె ఖాతాలనే. ఏది డెడికేషన్ కమిషన్ వేసినాం మేము వేసడం వల్లనే వచ్చిందని. డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పేసి మేము ధర్నా చేసినాం, మాట్లాడినాం కాబట్టి వేసినాం అని చెప్పి. ఇవన్నీ ఎన్ని రోజులు మాట్లాడతావు అక్క? ఇంకో కమిషన్ పెడుతున్నది. సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇలా సందర్భం ఉన్నది. ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నిన్ను ఎవరంటారు తల్లి? నిన్ను నువ్వు వస్తే ఇంకా దండగా, ఇంకా నువ్వు వచ్చి సాధించింది ఏం లేదు, చేసింది ఏం లేదు. బీసీలకు ఉరగబెట్టింది అసలు లేదు. ఈ మాట ఎందుకు రాలేదమ్మా కవితమ్మ? నువ్వు ఎందుకు రాలేదమ్మా మాట్లాడేదానికి అంటారా టీవీను? కవితమ్మ మళ్ళీ పోవమ్మా ఢిల్లీకి, మళ్ళీ దందాలు చేసుకోమ్మా అంటారు తప్పించి నువ్వు రా అమ్మా మాట్లాడుతుందా అమ్మా అని చెప్పేసి ఎవరు కూడా పిలవరు నిన్ను. ఇంకా పిలుస్తారు. ఇంకా
ఏమన్నట అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. జై కవితక్క. అమ్మాయి ఇది వాడకూడదు మళ్ళీ వాడు అటుపక్క పెట్టేవాడు జై కవితమ్మ అని. ఇక ఎన్ని రోజులు రా నాయన ఈ భజనలు చేసుడు. ఆ కవితకును బీసీ ఉద్యమానికి ఏం సంబంధం ఉన్నది? అది అడగరు. ఆమె రాగానే ఇటు పూలతో ఒకటి తలుతాడు, ఇటు పక్క పెట్టి ఇంకో బీసీ ఇటు ఒక బీసీ ఒకటి వాడు డప్పులు కొడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉద్యమం నడుస్తూ ఉన్నది కదా, ఈ ఉద్యమం నడుస్తూ ఉంటేనేమో ఈ వేషం వేసింది. రేపు పాపం మాలా మాదిగలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం అది కొంత నడుస్తూ ఉంది కాబట్టి రేపు పోతుంది ఈమె. వాళ్ళు ఏదో మందకృష్ణ గారు ఏదో డప్పు ఇది 1,00,000 డప్పులు అన్నటువంటి 1000 గొంతులు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాడు. ఆ సంబంధించిన ఉద్యమంలో సైతం కూడా డప్పు పట్టుకపోతే డప్పు కూడా పట్టుకపోతుంది ఈమె. అదో అటువంటిది ఏం లేదు, ఇలా శవాల మీద పేరాలు ఇరుకోవాలి, మంది సొమ్మల కాడ మంగళారతులు పట్టాలి. ఇది కల్వకుంట్ల వారికి తెలిసినటువంటి డ్రామాలు, మొత్తం అంతా ఉద్దర మాటలు. ఇంకా మీరు జవాబు చెప్పాల్సిందే. 42% ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారో ఆ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చేయాల్సిందే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ బీసీ మహాసభ ద్వారా మీ అందరి మద్దతుతోని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 42% రిజర్వేషన్ మీరు చెప్పింది, మరి ఎందుకు చెప్పారు 42%? నాకు అర్థం కాదు. బీసీలు 42% కన్నా ఎక్కువనే ఉంటారు, అవునా కదా? మరి మీకు ఆ రోజు ఎక్కడ పెట్టుకున్నారు తల్లి? మరి మీ మొక్కలు అప్పుడు 42% కంటే ఎక్కున్నప్పుడు ఇవ్వచ్చు కదా మరి మీరు. ఎందుకంటే ఎక్కువనే ఉంటారు కావచ్చు అంటే వీళ్ళు అయ్యే చెప్పినటువంటి లెక్కలు, తీసినటువంటి లెక్కలు బిడ్డ చెప్పిండు, బిడ్డ ఇప్పుడు చెప్తా ఉంది అన్నట్టు. ఇంకా ఎక్కువనే ఉంటాం, ఎక్కడ ఉంటాం? 42% అని చెప్పారు. పోనీ చెప్పినంతనన్నా మీరు అమలు చేయండి, లేదంటే లెక్క తేలిన తర్వాత మేము ఎంతుంటే మాకంత రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ మళ్ళా మిమ్మల్ని నువ్వు కలపక మనం ఎంత ఏంది? నువ్వు వేరు, నీది వేరే, నీ దేకిసా నీ వంట గింట అంతా నీది వేరే. మళ్ళీ గిల్ల గిల్ల ఏది పొత్తులకు వస్తా ఉన్నావు? మళ్ళా ఈ పొత్తుల గిత్తులు అంతా కుదరదు. నీ సంబంధించిన నీ జాగాలో నువ్వు ఉండు, మా జాగాలో మేము ఉంటాం, బీసీలో ఎవరి జాగాలో వాళ్ళు ఉంటారు. ఇలా బీసీ సంబంధించినటువంటి వెనకాల ఇది ఎట్లా ఉన్నదంటే కవితక్క గారి సంబంధించిన వ్యవహారం ఏది నక్క ఒకటి ఉంటుంది, నక్క. ఆ నక్క పులేశం వేసుకొచ్చినట్టుగా ఉన్నది. పులేశం వేసుకొని వచ్చి ఆ నక్క గులుకున్నటువంటి ఆ సార్కలు ఏవైతే ఉంటాయో ఆ సార్కలను పెట్టుకొని వస్తూ ఉన్నది అన్నట్టు ఈ నక్క. దయచేసి ఈ నక్క జిత్తులకి, ఈ నక్కల మాటలకి మనం ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు, బీసీలకు రావాల్సిందే. కానీ ఈ దొంగ మాటలు మనం అబ్జర్వ్ చేయాలని చెప్పేసి మరోసారి అయితే విన్నవిస్తా ఉన్నాం. దయచేసి ఈ బీఆర్ఎస్ పార్టీ బీసీల మీద చేసినటువంటి వ్యవహారం కావచ్చు, ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు, చంద్రశేఖరరావు కావచ్చు, వీళ్ళు ఆడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యతో బీసీలందరూ కూడా అనగదొక్కబడ్డరు. ఇవాళ మళ్ళా బీసీల వేషం వేసుకొని ఇలా కల్వకుంట్ల కవితక్క ఇలా ధర్నా చౌక్ కాడ డ్రామాలు ఆడుతూ ఉన్నది. దయచేసి దీని అంతా కూడా నమ్మొద్దు. దయచేసి ఆమె చెప్పేటువంటి ట్రాప్లో పడొద్దు. మనకు కావాల్సింది ఒకటి, చాలామంది ఉన్నారు బీసీ వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, బీసీ వాళ్ళు ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అవి నిజమైనటువంటి ఉద్యమాలు, ఈ దొంగలు చేసేటువంటి ఉద్యమాలా? వీళ్ళు అయ్యా ఏదైతే నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిండో కొంగుసాటి నుంచి కవితక్క తీసుకుపోయి నిమ్మరాసం ఇచ్చింది. ఇట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళ డ్రామాలు ఇట్లా ఉంటాయి, దొంగ దీక్షలు ఉంటాయి, దొంగ డ్రామాలు ఉంటాయి. దయచేసి వీళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మొద్దని చెప్పేసి విన్నవించుకుంటా ఉన్నాం. మనకు సంబంధించినటువంటి ఏవైతే 42% రిజర్వేషన్లు ఉన్నాయో ఆ బీసీలకు అవి రావాల్సినటువంటి వచ్చేంత వరకు కూడా రావాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది, ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.